గురువుగారు, నా కోసం నేను జీవించడం అనేది సెల్ఫిష్‌నెస్, స్వార్థం అని అంటారు. నా వాళ్ళ కోసం బాధ్యతగా అనుకునేది ఒక రకంగా ఉంటుంది. అంటే నాకు సందేహం వచ్చిందేంటంటే ఆహ్, నా కోసం నేను అనే స్వార్థం మంచిది కాదు అని. అవునా? కాదా? అని అడిగితే మీ నుంచి సమాధానం అవును అని వచ్చింది. ఎప్పుడైతే నువ్వు నీ కోసం ఆలోచిస్తావో, అక్కడ నీ వాళ్ళు అనేవాళ్ళెవరూ ఉండరు. ఆ ప్లేస్‌లో భగవంతుడి పైన కూడా నీకు నమ్మకం ఉండదు అని అర్థం అని. మరప్పుడేం చేయాలి? ముందు నా కోసం నేను జీవించాలన్నా పైన తలరాతలో నేనిష్టపడేది నాకు కావాలి, రాసిపెట్టి ఉంది అనైనా ఉండాలి గదా! దానికి అర్హత సంపాదించాలన్నా భగవంతుడి దయ ఉండాలి. ఏం చేయమంటారు గురువుగారు అని అన్నప్పుడు, మీ నుంచి వచ్చిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. నీ ఇష్టాలు, నీ కోరికలు, నీకు కావాల్సినవి అన్నీ నేనే చూసుకుంటాను అంటే భగవంతుడు. నువ్వే చూసుకుంటాను అంటే, ఇంక నీకు స్వార్థంతో పనే ఉంది. సెల్ఫిష్‌నెస్ అవసరమే లేదు. ఆలోచించి చూడు. అయితే మీరు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారా? నాకివేవీ అవసరం లేదు. మీరుంటే చాలు అనే కాన్ఫిడెన్స్ మీరిస్తే, ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం ఇవన్నీ సెల్ఫిష్‌నెస్ నుంచే వస్తాయి. నా కోసం నేను జీవించాలనుకునేటప్పుడు ఇవన్నీ రావడం కామనే కదా! మీరివన్నీ తీసేసి, మీరే నాకు కావాలనే భావన మీరు కలిగిస్తారా అంటే, నేను కలిగిస్తాను. నన్ను అడగాలి కదా ముందు. వాటి వల్ల విసిగిపోయి, చిరాకొచ్చి, ఛీ! ఇది కాదు జీవితం అనే భావన మీలో పుట్టినప్పుడు, మనుషులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ అసహ్యం వేస్తారు. వాళ్ళు అసహ్యం ఎయడం కాదు, భగవంతుడు ఇవ్వగలడు, ఇస్తాడు, ఇవ్వాలనే ఆశ మనలో పుట్టాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భగవంతుడిస్తాడు అని నమ్మాలి. ఓం శ్రీ గురు రమణ.